ఏంట్రా భీమా ఎందుకో ముందు కదలట్లేదా? భీమా అయ్యో ఏమైందండి? అయ్యో చాలా రక్తం పోయింది. వెళ్దాం రండి. పర్వాలేదు రండి, నా బండ్లో వెళ్దాం. వద్దులండి, మీకెందుకు ఇబ్బంది? ఇందులో ఇబ్బంది ఏముంది? ఎంత పెద్ద దెబ్బ తగిలింది, ఎలా వెళ్తారు? రండి రండి. మెల్లగా ఎక్కండి. మీరిద్దరు ఇక్కడే ఉండి బండి రిపేర్ చేసుకుని తీసుకురండి. ఏంట్రా ఎందుకురా నవ్వుతున్నావు? బండి నీది, సవారి వాళ్ళది, నీ పని అయిపోయింది. ఒక్కటిచ్చానంటే 32 పళ్ళు రాలి కింద పడతాయి తెలుసా? నాకు తోడుగా నువ్వు ఉంటావని నిన్ను ఇక్కడ వదిలేసిపోతే ఎంచక్కగా నాతో ఉండక నీకేటన్నా కడుపు మంటగా ఉందా ఏంటి? అయ్యా అయ్యో అమ్మా అయ్యో. రండి. బండి ఇక్కడికి తెచ్చారేంటి? ఇది మా ఇల్లే, రండి. లేదు, నాకు ముఖ్యమైన పనుంది, వెళ్ళాలి. అంటే మాలాంటి వాళ్ళ ఇంటికి రాకూడదనా? చచ్చా, అదేం లేదు, నేను ఇంకోసారి వస్తాను. అయ్యయ్యో, మీ కాలికి దెబ్బ తగిలింది, మందు రాస్తాను, రండి. పర్వాలేదు, రండి. అయ్యో, రండి. కూర్చోండి. అక్కడ కాదు, ఇక్కడ కూర్చోండి. అయ్యో, ఇంత పెద్ద దెబ్బ తగిలింది, చూసారుగా, వద్దంటారేంటి? వదలండి. ఏంటలా చూస్తున్నారు? లేదు, నేనేం చూడలేదు. చి దొంగ, నాకు తెలుసు మీరు చూశారు. మీలో ఆ కసంతా మీ కళ్ళల్లోనే కనబడుతోంది. ఏంటి భయమా? నాకెందుకు భయం? నేను మిమ్మల్ని పట్టుకున్నాను కదా. ఒక ఆడదానితోనే ఉంటే రాముడంటారు, 5-6 ఆడవాళ్ళు పక్కనుంటే రసికులంటారు. మీరు రసికులు కాదా? లేక వయసు అయిపోయిందా? నీ మనసు అడిగేటప్పుడు, నా వయసు తుల్లేటప్పుడు
ఇంకా ఆలోచన ఎందుకు? మావయ్య, గీత నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నాకు నిద్ర పట్టట్లేదు మావయ్య, నిన్ను చూడాలని వచ్చాను. అది సరే, నువ్వేం చేస్తున్నావు? కూర్చో. నిన్న రాత్రి నువ్వు చెప్పిన దాని గురించి బాగా ఆలోచించాను. ఎంత ఆలోచించినా ఏమీ అర్థం కావట్లేదు. అదులే మావయ్య. మావయ్య, నాకు పెళ్ళవుతుందా? ఎందుకు కాదు? నువ్వెందుకు ఇవన్నీ ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకుంటావు? ముందు నడు, వెళ్ళి పడుకో. మావయ్య మావయ్య, ఇంకా కాసేపు ఇక్కడే ఉంటాను. ఏం వద్దు, నడు ప్లీజ్ మావయ్య. నడు. అయ్యయ్యో, తడి కాకపోతే ఏముంటుంది? నువ్వు పడ్డది బురదలో. అవతల చూడు, వదులు. అయ్యో, ఒళ్ళంతా బురదైపోయింది. నాకు స్నానం చేయించవా మావయ్య? నేనా? సర్లే వదిలే, నేను ఇలాగే వెళ్ళి పడుకుంటాను. అమ్మ నాన్నకి తెలిస్తే? అయ్యో వద్దు, నేనే చేయిస్తాను. పద, కూర్చో. మావయ్య, వస్తున్నానమ్మా. ఇదిగో. అయ్యో గీత, నీ బయట జారింది సరి చేసుకో. బయట జారిపోయింది సరిగా వేసుకో. నా కళ్ళు కనపడుగా, కానీ నాకు అన్ని కనపడుతున్నాయే. నా లుంగీ లాగేసావు. ఓ లుంగీనా? నేను టవల్. నువ్వు అలాగే అనుకుంటావులే. నడు. అయ్యా మల్లికార్జున, ఎలాగైనా సరే గీతకి రేచికటిని పోగొట్టు స్వామి. ఏ మధు, ఇట్రారా. ఏంటన్నా? జేబులు అగ్గిపెట్టుంది, తీసి వెలిగించు. వెలిగించరా, తీ. గీతక్క, గీతక్క, నాగమణి, గీతక్క, గీతక్క. ఏంటి మంజు, ఏమైంది? అక్కడ గుళ్ళో గజన్న అరిచేతిలో కర్పూరం వెలిగించుకున్నాడు. గీతా, రా. క్షమించు మావయ్య, నేను తప్పు చేశాను. నాకు రాత్రులు కళ్ళు కనపడమని నీకు అబద్ధం చెప్పాను.